అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ వెనక్కి తగ్గింది, హార్ముజ్ జలసంధిని వదిలేసింది, లేకపోతే ఇవన్నీ చెప్తుంటే ఇరాన్ నుంచి నిన్న ప్రకటన కూడా అట్లాంటిదే వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక జనరల్ అంటే అట్లాంటిది ఏం లేదు, హార్ముజ్ జలసంధిని దిగ్బంధించే ఉంచుతాం, వదిలిపెట్టబోము అంటాడు. అట్లాగే వెనక్కి తగ్గిందేం లేదు, తేడా చేస్తే కనుక అమెరికాకి బుద్ధి చెప్తామంటాడు. ఇంతకీ ఇప్పుడు అమెరికా తేడా చేయకుండా ఏమైనా ఉంచిందా? అక్కడే తన యుద్ధ నౌకలన్నిటి ఉంచింది కదా. అంటే గంభీర ప్రకటనలు చేస్తుంది ఇరాన్, అంతవరకే. యుద్ధం చేసే స్థితిలో లేదు. ఉంటాయి వాళ్ళ దగ్గర మిస్సైళ్ళు లేకపోవడం ఏంటి, బాంబులు లేకపోవడం ఏంటి. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టు ఖొమైనీ చనిపోయినప్పుడు వచ్చిన ఆ టెంపర్లో నుంచి జరిగిన అటాక్ క్రమంగా వాళ్ళ నష్టాలు ప్రారంభమయ్యాక, ప్రపంచం ముందు ఏకాక అవుతున్నాక సమస్య తేడా వచ్చింది. హార్ముజ్ జలసంధిని ఎన్ని రోజులు పట్టి ఉంచగలరు? అమెరికా ఎప్పుడైతే దిగ్బంధించిందో హార్ముజ్ జలసంధిని, అంటే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి తన సత్తా ఏంటో చూపెట్టింది ఇరాన్. ఇరాన్నే దిగ్బంధించి తన సత్తా ఏంటో చూపెట్టింది అమెరికా. ఏదైతే ప్రపంచం మీద రుద్దుదాం అనుకుందో అది తనకే సమస్య ఎదురయ్యేటప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తల ఒగ్గింది. కాకపోతే గంభీర ప్రకటనలు మాత్రం చేస్తోంది.